नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूजमध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। सचिवालयामध्ये अखिल पक्ष बैठक के यांच्या अध्यक्षतेखाली तेलंगणा चळवळीतर्फे ओळख समितीची भेट। प्रजापालना प्रगती योजनेतून सर्वांगीण विकास। आदिलाबादमध्ये वार्ड सभांचे कलेक्टरांच्या हस्ते उद्घाटन। मोबाईल फोन रिकव्हरीसाठी विशेष पथकाची स्थापना असे म्हणारे SP। रिकव्हर केलेले 66 लाखाचे 330 मोबाईल फोन परत। उर्वरित धान खरेदी तातडीने पूर्ण करा। आढावा बैठकीत निर्मल कलेक्टरांचे अधिकाऱ्यांना आदेश। तारखेला व्यावसायिक कामगार संघटनेचे जिल्हा चौथे ते महाअधिवेशन यशस्वी करण्याचे संघटना नेत्यांचे आवाहन। आजच्या सविस्तर बातम्या। सचिवालयामध्ये तेलंगणा चळवळीतर्फे ओळख समितीची अखिल पक्ष बैठक सुरू आहे। तर ही बैठक चळवळीतर्फे ओळख समितीचे अध्यक्ष के केशवराव यांच्या अध्यक्षतेखाली झाली। समितीचे सदस्य मंत्री पोन्नम प्रभाकर, सरकारी व्हीप दयाकर आणि MLC कोदंडराम, माजी MLC रामलू नायक, मोते शोभन रेड्डी यांच्यासह विविध पक्षांचे नेतेही उपस्थित होते। चळवळकर्त्यांतर्फे ओळख पक्षांच्या या सूचना आणि सल्ले समिती स्वीकारणार आहे। तेलंगणा सरकारने प्रतिष्ठेने हाती घेतलेले प्रजापालन प्रगती योजना याद्वारे शहरातील प्रत्येक वार्डाचा सर्वांगीण विकास होईल असे जिल्हा कलेक्टर राजेश शहा म्हणाले। गुरुवारी शहरातील 45 या वार्डा भुक्तापूर कॉलनीत आयोजित वार्ड या सभेला नगराध्यक्ष भंडारी अनुषा यांच्यासह ते उपस्थित होते। वार्डातील ड्रेनेज, पिण्याचे पाणी, पथदिवे, अंतर्गत रस्ते, स्वच्छतेच्या समस्या उर्वरित ओळखून त्या निराकरणासाठी योग्य योजनांसह निधी मंजूर करू। तर वार्डातील जनतेच्या गरजेनुसार अधिकाऱ्यांनी प्रगती योजना तयार कराव्या असे आदेशही त्यांनी दिले। नंतर उन्हाळी प्रशिक्षण शिबिरामध्ये आयोजित या जलतरण स्पर्धेत दुसरे बक्षीस मिळवलेल्या नगराध्यक्षा कन्या भंडारी या अमितला कलेक्टरांनी प्रशस्तीपत्र देऊन अभिनंदन केले। మరియు గౌరవ హౌసింగ్ ఏఈ గారికి, విజిలెన్స్ డిపార్ట్మెంట్ సిబ్బందికి మరియు ఈ ప్రోగ్రాంలో భాగంగా సమర్థవంతంగా చేపట్టడం 6-10 రోజులలో అన్ని వాట్సాప్లో కొంచెం 14-15 వార్డులకి వెళ్ళి టౌన్ దాటిపోతుంది కాబట్టి ప్రైవేట్ బడికి ఎవరైనా వెళ్తున్నారంటే దయచేసి అక్కడ నుంచి గుర్తించండి। ప్రీ ప్రైమరీ స్కూల్ కి పంపాయి కాబట్టి ఎందుకు దానికి వచ్చిన తెలుసు వరకు బడి బాట కార్యక్రమం। థ్యాంక్ యూ సార్, మా సన్మానాన్ని అందుకున్నందుకు కలెక్టర్ గారికి జరుగుతుంది। ఆదిలాబాద్ జిల్లా డిఓని ప్రజల తరఫున ముందుగా ఏవైతే అంశాలు ఉన్నాయో మన 4-5 అంశాల పైన ఈరోజు అవగాహన చేయడం జరుగుతుంది। ఒకటేమో నీటి సంరక్షణ చాలా ఇంపార్టెంట్। గత కొద్ది రోజుల నుంచి మా అధికారులకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది దట్ ఎక్కడైనా బోర్వెల్ డ్రిల్ అవుతున్నాయి, అది సాగునీటి కోసం కావచ్చు, రూరల్ ఏరియాస్ లో లేదు మంచి నీటి కోసం కావచ్చు, ఆ బోర్ డ్రిల్ చేసేటప్పుడు ఒక బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ తప్పకుండా ఉండాలి। ఏమైతాయి అంటే మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాము ఈ ఎండాకాలంలో బోర్ డ్రై అవుతుంది। కారణం ఏమున్నాయంటే రీఛార్జ్ అవ్వడం లేదు, గ్రౌండ్ వాటర్ లెవెల్ ఏవైతే ఉన్నాయో పడిపోతుంది।
అవుతున్నాయి. అదే మనం బోర్ తో పాటు ఒక బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ అంటే ఏం లేదు, ఇంకోటి గుంత లాగానే ఉంటాయి. సో ఒక బోర్వెల్ తో పాటు మనం బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ కట్టాము అనుకోండి, దీంతో పాటు ఒకవేళ పైన ఆర్సీసీ ఛత్ ఎక్కడైనా ఉన్నాయి, అదే ఆర్సీసీ ఛత్తులో ఉన్న నీళ్ళకి పైప్ ద్వారా ఆ బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ ని కూడా కనెక్ట్ చేసాం అనుకోండి, మీ బోర్ ఎప్పుడైనా డ్రై కాదు. దీంతో మీకు ఎప్పుడైనా మీ ఇంటిలో నీటి సమస్య ఒక 1 ఇయర్ లో మీకు రిజల్ట్ రాదు, తప్పకుండా ఒక 4-5 సంవత్సరం తర్వాత మీకు ఒక రిజల్ట్ కనపడతాయి. నేను ఇక్కడ ఉన్న అందరూ వార్డు ప్రజలకి కూడా కోరుతున్నాము, కొంత అయినా మనం ఖర్చు పెడితే ఒక 5 నెల 6 నెలల్లో కూడా అటువంటి బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ గానీ, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ గానీ కూడా మీ ఊర్లో ఈ వార్డ్ లో నీటి సమస్య లేకుండా 4 సంవత్సరం 5 సంవత్సరం తర్వాత ఆ పరిష్కారం మీకు తప్పకుండా వస్తాయి. మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము. ఈ వార్డ్ లో గానీ అన్ని వార్డ్స్ లో గానీ ఎప్పుడైనా బోర్ డ్రిల్ జరుగుతా ఉంది అంటే తప్పకుండా అక్కడ బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ ఉండాలి. నేను నా వంతు మా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ గానీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బోర్ డ్రిల్ చేస్తారో వాళ్ళకి కూడా రేపు పిలిపించి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వారు పాటించకపోతే వాళ్ళ పైన కూడా చర్య తీసుకుంటాము. కానీ మనం సొంత బాధ్యత తప్పకుండా తీసుకోవాలి. నేను మీ అందరికి కూడా కోరుతున్నాను. రెండో విషయం, చెత్త సేకరణ గురించి చెప్పారు. చెత్త సేకరణ డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ అంటే మన న్యాయ వ్యవస్థలో ఎవరైతే చాలా టాప్ లో ఉంటారో సుప్రీం కోర్ట్ వారి నుంచి ఆదేశాలు. ఏది అంటే 4 రకాలు మనం చెత్త సేకరణ చేయాలి. 4 రకాల్లో తడి చెత్త కావచ్చు, పొడి చెత్త కావచ్చు, తర్వాత శానిటరీ చెత్త ఏవైతే ఇందా కమిషనర్ గారు చెప్పారు, ఈ శానిటరీ నాప్కిన్స్ గానీ, తర్వాత మనం ఏవైతే డైపర్స్ ఉన్నాయో అవి గానీ. 4 రకాలు అంటే ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్, కెమికల్స్ గానీ అటువంటి. ఈ 4 రకాలు మనం సేకరించడానికి డైరెక్ట్ గా సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు ఉన్నాయి. దానికి కలెక్టర్స్ కి బాధ్యత ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్ తర్వాత మళ్ళీ ఫీల్డ్ లెవెల్లో ఎవరికి అంటే వార్డ్ కౌన్సిలర్స్ కి కానీ, గవర్నర్ చైర్పర్సన్ గానీ వారికి కూడా బాధ్యత ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ కూడా కోరుతున్నాము, మనం ఒకవేళ 4 రకాలకి అయినా 4 రకాల బుట్టలు చెప్పారు, అవి కొనుక్కుంటే చాలా మంచిది. కొనకపోతే మనం కొద్ది రోజు టైం పడతాయి మనం మీ అందరికి ఇవ్వడానికి. అప్పటి వరకు ఏమైనా సంచులలో సెపరేట్ చేసుకో, తడి చెత్తలకి ఒక సంచులు, పొడి చెత్తకి ఒక సంచులు, తర్వాత శానిటరీ వేస్ట్ కి ఒక సంచులు, ఈ వేస్ట్ కి ఒక సంచులు. కమిషనర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ వార్డ్ ఒక మోడల్ వార్డ్ గా ఆల్రెడీ ఉంది. ఈ వార్డ్ ఇంకా మన మోడల్ వార్డ్ గా తీసుకొని రావాలి అంటే ఫస్ట్ అంటే ఈ వార్డ్ లోనే మీరు నిన్న ACLB గారు ఏవైతే చెప్పారు, 3వ అంశం అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి చెప్పిండ్రు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కూడా AE గారికి కోరుతున్నాము, ఏదాకా సతీష్ గారు ఏవైతే సమస్యలు చెప్పారు, AE గారు D గారు దయచేసి తొందరగా అది పరిష్కారం చేయండి. ఎందుకంటే చాలా రోజులు అక్కడక్కడ మధ్యలో న్యూస్ వస్తున్నాయి దట్ ఈ పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల అది AC కానీ, అంటే AC కూడా కాదు, టీవీ కానీ, కూలర్స్ కానీ అవి అన్నీ కూడా పాడిపోతున్నాయి. కాబట్టి దానికి ఏం పనులు చేయాలి, ఎందుకంటే మీ దగ్గర అటువంటి వాటికి ఎక్కడైనా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఉన్నాయంటే మీరు సరి చేయడానికి మీ దగ్గర శాంక్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి అటువంటి శాంక్షన్ కూడా తీసుకొని తొందరగా ఆ పని కూడా పూర్తి చేయాలి. నేను ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారి కూడా కోరుతున్నాము. దీంతో పాటు ఇంకా ఒకవేళ ఇక్కడ వార్డులో బెంట్ పోల్స్ కానీ, రస్టెడ్ పోల్స్ కానీ, లూజ్ లైన్స్ ఏవైతే కింద లైన్స్ ఉన్నాయో అటువంటి కూడా గుర్తించి ఉన్న SC గారు చెప్పారు, రస్టెడ్ పోల్స్ కూడా ఏవైతే ఉంటే వారు రిప్లేస్ చేస్తారు, బెంట్ పోల్స్ కూడా ఏవైతే ఉన్నాయో వారు రిప్లేస్ చేస్తారు. ఏవైతే లూజ్ లైన్స్ ఉన్నాయో దాంట్లో మరి ఇంటర్మీడియట్ పోల్స్ కూడా పెడతారు. కాబట్టి అవి కూడా గుర్తించి త్వరలోనే ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేసి పూర్తి చేయాలి. బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కానీ, తర్వాత ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, తర్వాత ఇక్కడ కూడా ఎవరైతే పిల్లలు ఉన్నారో మళ్ళీ మనకి KGBVs లో చాలా సీట్లు ఖాళీ అవుతున్నాయి. KGBVs మీ అందరికీ ఐడియా ఉండొచ్చు, అమ్మాయిల కోసం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం మన దగ్గరే ఇక్కడ టౌన్ లోనే KGBV సంజయ్ నగర్ ఉన్నాయి, తర్వాత KGBV బంగారీ కూడా ఉన్నాయి. సో ఎవరైతే అమ్మాయిలు 5 సంవత్సరం నుంచి 12 మనం 5 తరగతి నుంచి 12 తరగతి వరకు ఎవరినాకి చదివించాలి అంటే దయచేసి అమ్మాయిలకి ఉచితంగా, అన్ని ఉచితంగా. ఇందాక ATDO గారు ఏ విధంగా చెప్పిండ్రు, ట్రైబల్ స్కూల్స్ లో మరి మీరు పేరెంట్ ఏం పంపించకుండా అక్కడ అన్ని వసతులు ఉంటాయి. ట్రైబల్ స్కూల్స్ లో అట్లా ఉన్నాయి, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అట్లా ఉన్నాయి. KGBV మనం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంలో మనం ప్రతి ఒక్క రోజు నిరంతరం ప్రతి ఒక్క భాగానికి వారం రోజులు కేటాయిస్తూ చేస్తున్న ఈ ప్రోగ్రాం ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఈ రంగం అంటే 99 రోజుల్లోనే ప్రజలకు చాలా మందికి పాపం ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళకి కావచ్చు, అదే కొంచెం మైనారిటీ వాళ్ళకు కొందరికి అప్లికేషన్ కూడా ఎలా రాయాలి పెట్టాలి అన్న ఒక ఆలోచన ఉండదు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం ప్రతి వార్డుకి వార్డ్ ఆఫీసర్లు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మా వార్డులో పాపం చాలా మందికి సార్ ఇండ్లు లేవు. ఆ ప్రజలు ఏదైతే ఉన్నారో మా SC కాలనీకి సంబంధించి కానీ, కొందరు పాపం మేదర్ కాలనీకి సంబంధించి కానీ మిగతా ఎవరికైతే ఇండ్లు లేవు సార్, దయచేసి మీరు ఒక దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఇండ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మొన్న ఆల్రెడీ మనం పెన్షన్ గురించి చెప్పినాం.
ఫోటో ఏదైతే క్యాప్చర్ చేయాలన్నారో దయచేసి మీరు ప్రతి ఒక్కరూ పాల్గొనండి. రేపటి నాడు అది ఆన్లైన్లో కనుక మీ ఫోటో కనుక మీరు క్యాప్చర్ చేయకుంటే పెన్షన్ కట్ అయ్యే అవకాశం ఉంది. దయచేసి ఇది గమనించగలరు. అలాగే ఈరోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీటి గురించి మాట్లాడుకునేది. ఏదైతే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, మనం కూలర్లు పెట్టుకుంటాం కాబట్టి దీని తర్వాత కూలర్లను మర్చిపోతాం. వర్షాలు స్టార్ట్ అయినాయంటే దాని ప్లేస్లో అదే ఉంటుంది తప్ప మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వచ్చే వరకు దాన్ని తీయముట్టాం. దయచేసి ఇప్పటి నుంచి అలా కాకుండా వాటర్ తీసేస్తే కనుక అంటే మన ఇల్లు మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరో వచ్చి మనం శుభ్రం చేయరు కాబట్టి మా మున్సిపాలిటీ నుంచి మేము ఎంత చేయాలో అంత చేస్తాం. మన ఆరోగ్యం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. దయచేసి మీరు గమనించగలరు. నీటి నిల్వ ఎక్కడ ఉంచకండి. దానివల్ల డబ్బు నష్టమే కాకుండా ఆరోగ్య నష్టం కూడా జరుగుతుంది. మలేరియా కావచ్చు, అలాగే డెంగ్యూ కావచ్చు, పెద్ద పెద్ద జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మనకు నీటి సమస్య చాలా ఉంది కాబట్టి నీటిని వృధా చేయకుండా దాన్ని కాపాడేది ఎలా చేయాలో, ఎందుకంటే నీటి సమస్య చాలా ఉంది. దాన్ని తీర్చాలంటే ఎక్కువ మొత్తంలో దాన్ని పడేయకుండా మీరు ఎలా వృధా చేసుకోకుండా ఉండాలో దయచేసి మీరు వేస్ట్ చేయకుండా కాపాడుకోవాలని ఈ వేదిక ద్వారా నా ప్రజలకు నేను చెప్తున్నా. ఎందుకంటే మనం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మాకు డైలీ ఫోన్ చేస్తూనే ఉంటారు, మేడం మాకు నీళ్ళు రావట్లేదు, సతీష్ అన్న మాకు నీళ్ళు రావట్లేదని 5 గంటల నుంచి ఫోన్ చేస్తారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మిగతా ఏదైతే మన ఈ 99 రోజుల కార్యాచరణలలో అలాగే ప్రతి ఒక్కటి మనం సక్సెస్ చేస్తూ ఉన్నాం. ఏదైనా కూడా మీకు మిస్ అయినా కూడా డైరెక్ట్గా మా ఇంటికి రావచ్చు అని నేను ఎప్పుడో చెప్పినా. సతీష్ అన్ననైతే మీకు కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. మీకు 20 ఏళ్ళ నుంచి మా ఇల్లు మేము చుట్టరికం లాగానే ఉంది కాబట్టి ఏ సమస్య అయినా కూడా నా వార్డు ముఖ్యం. తప్పకుండా నేను ఎంత చైర్మన్ అయినా కూడా ఈ వార్డు నుంచి గెలుపొంది చైర్మన్ సీట్లో కూర్చున్నా కాబట్టి నా వార్డు ప్రజలు కూడా అందరికంటే ముందు లైన్లో నేను ఉంటా. కాబట్టి ప్రతి ఒక్క మీ సమస్యను ఏదున్నా నా దగ్గర తీసుకురండి. మీ समस्या तीर्चे प्रयत्नांలో నేను తప్పకుండా ముందుంటా. नागरिकांनी हरवलेले चोरीला गेलेले मोबाईल फोन परत मिळवण्यासाठी विशेष पथकाची स्थापना केली असे आदिलाबाद जिल्हा एसपी अखिल महाजन यांनी सांगितले. गुरुवारी शहरातील पोलीस मुख्यालयामध्ये आयोजित कार्यक्रमात सुमारे 66 लाख रुपये किमतीचे 330 मोबाईल फोन मालकांना परत केले. जिल्ह्यामध्ये एका वर्षामध्ये 1500 मोबाईल फोन या रिकव्हर करून परत केल्याचे त्यांनी सांगितले. मोबाईल हरवल्यास किंवा चोरीला गेल्यास तातडीने वर तक्रार करा किंवा जवळच्या पोलीस ठाण्याशी संपर्क साधा असे आवाहनही केले. गर्दीच्या ठिकाणी जसे की रैत बाजार, बस स्थानक, रेल्वे स्टेशन, रिम्स येथे सावधगिरी बाळगा असे सुचवले. ओके नंबर 11 ओके नंबर 26 जमदापुर ठीक है पक्का 100% 100 कब घूमो दे
आपसी है बड़ी हुई मराठी है संडे है कब गुम हुआ है 120 ऐसे गुम हुआ था 120 दिल्ली है चला गया ठीक है ఇట్లా తీసుకొని పారిపోయారు అటువంటి నేను ఒకటి పంచనామాకు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఎస్ఐ గారికి ఫోన్ మాట్లాడినప్పుడు ఫోన్ పెట్టిన అది ఎక్కడ గాది ఒకసారి పెళ్ళికి పోయినప్పుడు కింద ఏడవకూడదు जिल्ह्यातील खरेदी केंद्रावर शिल्लक असलेल्या धानाची खरेदी प्रक्रिया विलंब न करता तातडीने पूर्ण करा असे आदेश निर्मल जिल्हा कलेक्टर भावेश मिश्रा यांनी संबंधित अधिकाऱ्यांना दिले। गुरुवारी कलेक्टर सभागृहामध्ये धान खरेदी विषयावर संबंधित विभागाच्या अधिकाऱ्यांसोबत घेतलेल्या आढावा बैठकीमध्ये ते बोलत होते। जिल्ह्यामध्ये आतापर्यंत झालेली धान खरेदीची प्रगती, शिल्लक धानाचा साठा, खरेदी पूर्ण झालेल्या केंद्राची माहिती अधिकाऱ्यांकडून या जाणूनही घेतली। शेतकऱ्यांना त्रास होऊ नये म्हणून खरेदी प्रक्रिया युद्धपातळीवर पूर्ण करा असे सुचवण्यात आले। पैशाच्या लोभापायी आपली बँक खाती, ATM कार्ड, चेकबुक, इंटरनेट बँकची माहिती सायबर गुन्हेगारांना देऊन ऑनलाईन फसवणुकीला मदत करणाऱ्या 5 आरोपींना अटक केल्याचे जिल्हा SP जानकी शर्मिला यांनी सांगितले। गुरुवारी या प्रकरणाची माहिती निर्मल जिल्हा मुख्य पोलिसांमध्ये माध्यमांना सांगण्यात आली। लोकेश्वरम सोन मंडळातील या 5 आरोपाच्या या खात्यामधून सुमारे 8 कोटी रुपयापेक्षा जास्त व्यवहार झाल्याचा तपासात उघड झालेले आहे। आरोपींनी 2024 पासून स्वतःच्या व व्यावसायिक संस्थांच्या नावाने विविध बँकांमध्ये चालू खाती उघडून त्यांची ATM कार्ड, चेकबुक, इंटरनेट बँकिंग माहिती सायबर गुन्हे टोळ्यांना दिली। तपासामध्ये निम्मा गजेंद्र आणि 9 या नवीनवर 28 तर महेंदरवर 5 आणि मैकल निखिलवर 16, शिकारी साई कृष्णावर 6 सायबर तक्रारी तर पोर्टलवर नोंद आहेत। लोकेश्वर मंडळातील 3 आरोपींना यापूर्वीच अटक करून न्यायालयात हजर केले असून सोन मंडळातील आणखी 2 ताब्यात घेतलेले आहे। संशयास्पद सायबर व्यवहार दिल्यास तातडीने 1930 सायबर हेल्पलाईनवर तयार करा आणि याच्यावर तक्रार करा असे आवाहन त्यांनी केले। వీళ్ళ ద్వారా 8 కోట్ల వరకు అమౌంట్ చాలా వరకు మిస్యూజ్ అయింది అనేసి తెలుస్తోంది। వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు కొన్ని కంపెనీ పేర్ల మీద కరెంట్ అకౌంట్స్ తీసుకుంటారు। ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీ ట్రేడర్స్ అని ఉంటుంది, తర్వాత ఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ అని ఉంది, అజాన్ ట్రేడర్స్ అని ఉంది। ఇట్లా కరెంట్ అకౌంట్స్ నుంచి కొన్ని పెట్టుకుంటారు। తర్వాత డిఫరెంట్ అకౌంట్స్, డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసి వీటికి సంబంధించిన సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ పాస్బుక్స్ కానీ, ATM కార్డ్స్, తర్వాత పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు। ఇచ్చినందుకు వాళ్ళకి ఎంతైతే వాళ్ళు మోసం చేస్తారో దానిలో వీళ్ళు 5% వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది। ఈ రకంగా వీళ్ళు మనకి ఇప్పటి వరకు అంటే ఈ 2-3 రోజుల్లో చేసిన పరిశోధనలు బట్టి మనకు తెలిసింది ఏంటంటే 8.18 crores ఇప్పటి వరకు ఈ క్రైమ్ జరిగింది। దీనిలో వీళ్ళ పాత్ర ఉంది, ఎందుకంటే వీళ్ళే అకౌంట్స్ ఇచ్చారు కాబట్టి వీళ్ళ పాత్ర ఉంది। మనం ఇంకా దీనిలో లోతుగా పరిశోధించాలి। నేను అందరినీ కోరుకున్నది ఏంటంటే ఇలా డబ్బు ఫ్రీగా వస్తుంది కదా అని ఆశపడి మనము వీళ్ళ సైబర్ క్రిమినల్స్కి సహకరిస్తే మనం కూడా నేరస్తులుగా ఉంటాము, మనం కూడా అరెస్ట్ అవుతాం। వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించడం జరిగింది। తర్వాత ఈ కేసుని ఛేదించినందుకు మన టీం అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను। అనుమానాస్పదంగా లాగేస్తున్నాం ఏదన్నా కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి। అలాగే చాలా ఈజీ మనీ వస్తుంది, అంటే 1 కోటి రూపాయలకి దగ్గర 1,00,000 రూపాయలు వస్తున్నాయి ట్రాన్సాక్షన్ అయినప్పుడు
వీళ్ళు మనకి ఇప్పుడు ఈ 2 రోజుల పరిశోధనలో తెలిసింది 8 crores అని. ఎప్పటి నుంచో చేస్తున్నారు, అంటే ఎన్నో 100 కోట్లు ఎన్నో చేసి ఉంటారు. महिलांवरील अत्याचार दिवसेंदिवस वाढत आहे असे भारतीय महिला संघटनेच्या नेत्या मुडपू नलिनी रेड्डी म्हणाल्या. गुरुवारी संघटनेचे 72व्या या दिनानिमित्त महिलांसह पक्ष कार्यालयात बैठक घेतली. कार्यालयाच्या आवारामध्ये ध्वजारोहण केले. सरकारी महिलांच्या या हक्काकडे दुर्लक्ष करत आहे. महिलांना दिलेली आश्वासने विसरत जात आहेत. काँग्रेस सरकारने निवडणुकीपूर्वी महिलांना दरमहा 2500 रुपये खात्यात जमा करण्याचे आश्वासन दिले होते. ते पूर्ण करावे अशी मागणी ते करत आहे. మహిళలపై అత్యాచారాలను అరికట్టాలి. 33% రిజర్వేషన్ అవకతవకలను ఇవ్వాలి. 33% ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిందాబాద్. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిందాబాద్. భారత జాతీయ మహిళా సమాఖ్య జిందాబాద్ జిందాబాద్. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిందాబాద్. ఈరోజు భారత జాతీయ మహిళా సమాఖ్య 72వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఒక పక్క చూస్తుంటే ప్రభుత్వాలు మహిళల పట్ల ఎన్నో చేసినామని చెప్తున్నారు, కానీ ఏ ప్రభుత్వం కూడా మహిళలకు చేసిందేమీ లేదు. మహిళల పేరుతో అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పడం జరుగుతుంది, కానీ ఇంతవరకు కూడా మహిళలని ఒక చోట సమకూర్చి చేసినదన్నది లేదు. కాబట్టి అత్యాచారాలు ఎక్కువనే ఉన్నాయి. మరి ఒక పక్క చూస్తుంటే ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను కూడా పూర్తి చేయలేకపోతున్నారు. మరి మహిళలకు 2000 ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంతవరకు కూడా మరి ఒక మహిళకు ఆ ఖాతాలో వేసిన దాఖలు లేవు. మరి పెన్షన్లు ఇస్తామని చెప్పారు, పెంచుతామని చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వట్లేదు, పెంచింది కూడా ఇవ్వట్లేదు. అట్లాగే మరి ఏదైతే ప్రభుత్వాలు ఇవ్వకపోగా మరి ఎక్కడ పని చేసినా మహిళలకు రక్షణ లేదు. మరి రక్షణ లేనప్పుడు రక్షణ కల్పించాలని ఎన్ని మహిళలు పోరాటాలు చేస్తున్నప్పటికి కూడా ఇంకా కూడా టీంలు ఏర్పాటు చేసినప్పటికి కూడా అసలు మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి మేము చెప్తున్నాం, ఒక పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ ఉండాలి, కానీ ఎక్కడ కూడా ఇవి జరగట్లేదు అమల్లో. మరి ఒక పక్క చూస్తుంటే మహిళల పట్ల రక్షణ లేకపోవడం వల్లనే ఈ అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి పార్లమెంట్లో చూస్తుంటే మరి 33% పెట్టినట్టే పెట్టి మరి ఈరోజు మోడీ గారు ప్రభుత్వానికి మరి మహిళలకు చెప్పాడు, కానీ దాంట్లో ఎన్నో సవరింపులు ఉన్నాయి. మరి ఆ బిల్లు ఆమోదానికి ఇంతవరకు నోచుకోవట్లేదు. ఈ 72 సంవత్సరాలు మహిళా పోరాటాలు సుదీర్ఘంగా చేసినా ఈ మహిళల్ని పట్టించుకోకపోవడం, ఇప్పటి నుండి ఇంకా అనేక పోరాటాలు చేసి మరి మహిళా హక్కుల్ని మేము సాధించుకుంటున్నామని తెలియదు. असामाजिक कृत्यापासून दूर राहा असे आदिलाबाद जिल्हा SP अखिल महाजन म्हणाले. शहरातील इंद्रम्मा कॉलनीत 80 पोलीस कर्मचाऱ्यांसह राबवलेल्या पोलीस कम्युनिटी कॉन्टेक्ट या कार्यक्रमात त्यांनी सहभाग होऊन जनतेला अनेक सूचना केल्या. रस्त्यावर वाहनांचे नियम काटेकोरपणे पाळा. रस्ते अपघात रोखण्यासाठी अलाइव कार्यक्रम राबवत आहे. हेल्मेटची गरज समजावून सांगितली. ट्रिपल रायटिंग आणि रॅश ड्रायव्हिंग, रॅक रूट, ड्रंक अँड ड्राईव्ह करू नका असेही सुचवले. गांजाच्या आहारी जाऊ नका. तपासणीमध्ये योग्य कागदपत्रे नसलेली 37 दुचाकी वाहने, 6 ऑटो आणि 54 दारूच्या बाटल्या जप्त केल्या. పోలీస్ శ్వాన్ రూమా సోబత్ గాంజా తపాసనీ కేలి. చిన్న చిన్న ప్రికాషన్స్ మనం తీసుకుంటే అవేర్నెస్ కోసం ట్రాఫిక్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ కావు అనే ఉద్దేశంతో అసలు మీకోసం ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే మీ సేఫ్టీ పర్పస్, మీ సెక్యూరిటీ పర్పస్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి పోలీసులకు సహకరించి చెప్పాలి. మీరు చెప్పకపోతే మీరు చెప్పి మహారాష్ట్రంలో వస్తున్న ఒక వారం రోజులు నష్టం అవుతుంది. అట్లా అయినా అన్ని సైబర్ ఫ్రాడ్ డబ్బు పోయినాయంటే రావడం చాలా కష్టం. వాళ్ళ కేసులు అవుతాయి కాబట్టి ఎవరు కూడా అట్లా కొత్త వాళ్ళు వస్తే అక్కడి నుంచి వాళ్ళ ఇది నేరం చేస్తారు. సో అందువల్ల ఈ ఆశపడి ఎక్కువ డబ్బు పెట్టి నాకు ఎక్కువ వస్తుంది అంటే అది చేయకండి. మన జిల్లాలో జాబ్ ఫ్రాడ్స్ కూడా బాగానే అవుతున్నాయి, ఎందుకంటే నిరుయోగ. సో అందువల్ల వాళ్ళ జోలికి కూడా మీరు తీసుకొని మీకు జాబ్ వస్తుంది అంటే అది తప్పు. అని ఊరులో ఏం నడుస్తుంది, ప్రపంచంలో ఏం నడుస్తుంది, నేరం ఎక్కడ పెరుగుతున్నాయి, ఎక్కడ తగ్గుతున్నాయి, ఏ టైప్ ఆఫ్ నేరం, ఏ ప్రకారం నేరం పెరుగుతున్నాయి, ఇది మనం ప్రతి ఊరులో పోయి ప్రతి వార్డులో చేస్తాము. మాత్రమే మీ దగ్గర వచ్చి అట్లా
కొత్తగా చేసాము ఏం లేదు. మీరు కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ వింటున్నారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే చైతన్యం కూడా మీకు అవుతుంది. ఇది కాకుండా ఎవరైనా రౌడీ షీటర్ ఉంటే, హిస్టరీ షీటర్ ఉంటే వాళ్ళకు కూడా చెక్ చేస్తాం. ఆల్రెడీ డిఎస్పీ గారు చెప్పుకున్నారు, ఈ ఏరియాలో 2 రౌడీ షీటర్స్ ఉన్నారు, 1 హిస్టరీ షీటర్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు మంచి ఉంటే ఇట్లయినా షీట్స్ ఓపెన్ కాదు. ఆ షీట్స్ ఓపెన్ ఉన్నాయి ఒక మంచి మాట కాదు. 1 నెలలో ఒకసారి పోలీస్ స్టేషన్ పోవాలి, అక్కడ సంతకం చేయాలి. మంత్లో 2-3 సార్లు పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు ఉన్నారా లేదా చెక్ చేస్తారు. ఎందుకంటే ఆ క్రైమ్ వాళ్ళు ఏమైనా చేస్తే మళ్ళీ చేయకూడదు, దాంతో మనం ఈ పని చేస్తాం. ఇప్పుడు గాంజా చాలా పెరుగుతున్నాయి. ఆదిలాబాద్ అంటే మహారాష్ట్రకి దగ్గర, బార్డర్కి దగ్గర జిల్లా. అది కూడా ఈ ఏరియా కూడా మిక్స్డ్ కమ్యూనిటీ ఒకటి. మరియు జీవన్ రెడ్డి అంటున్నారు, డిఎస్పీ గారు అంటున్నారు దట్ ఇక్కడ లేబర్ క్లాస్ ఎక్కువ ఉన్నారు, అందరు పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, పని చేసి తిన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. టెస్ట్ కిట్స్ వాడుతున్నాము, వాళ్ళందరికీ డీ అడిక్షన్ సెంటర్ పంపుతున్నాము. ఇప్పటివరకు జిల్లాలో 25 మందికి 30 రోజు కోసం డీ అడిక్షన్ సెంటర్ పంపడం జరిగింది. మీ పిల్లలు కూడా ఇప్పుడు మేబీ మీకు కొంచెం ఇబ్బంది వస్తుంది, సిగ్గుపడుతున్నారు. మీ పిల్లలు ఎవరైనా గాంజాయి దారికి పోయారు, అలవాటుకి పోయారు అంటే డైరెక్ట్లీ ఇతను SHOకి పోయి కలవండి. మన దగ్గర యూరిన్ టెస్ట్ కిట్ ఉంటుంది. येत्या 7 तारखेला तेलंगणा व्यावसायिक कामगार संघटनेचे जिल्हा 4थे अधिवेशन आदिलाबाद शहरातील CITU कार्यालयात आयोजित करणार असल्याचे संघटनेचे जिल्हा सचिव लंका राघवल म्हणाले. शहरातील संघ कार्यालयामध्ये नेत्यांसह माध्यमांशी बोलताना त्यांनी माहिती दिली. महाअधिवेशनाला प्रमुख पाहुणे म्हणून राज्य सरचिटणीस वेंकटरामुलू उपस्थित राहणार आहेत. महाअधिवेशनाला कामगार, शेतमजुरांनी मोठ्या संख्येने उपस्थित राहून यशस्वी करावे असे आवाहनही त्यांनी केले. या महाअधिवेशनामध्ये अनेक ठराव करण्यासोबतच मागील महाअधिवेशनातील ठरावांचा आढावाही घेणार असल्याचे सांगण्यात आले. వ్యవసాయ కార్మికులకు సమగ్ర కేంద్ర చట్టం, ఇంద్రమ్మ ఇల్లు, పేదలందరికీ ఇంద్రమ్మ ఇల్లు, పేదలకు అందరికీ ఇంద్రమ్మ ఇల్లు. వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 7వ తరగతి జిల్లా మహాసభలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ మహాసభలు ఈ నెల అంటే వచ్చే ఆదివారం 7వ తారీఖు రోజున ఇక్కడనే CITU ఆఫీసు కామ్రేడ్ మాధవరావు భవన్లో జరుగును. వీటిని జిల్లా వ్యవసాయ కూలీలు కార్మికులు వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. మరి ఈ మహాసభలలో గత 3 సంవత్సరాల కింద మహాసభ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి గత మహాసభలో అనేక కర్తవ్యాలను, తీర్మానాలను చేయడం జరిగింది. వాటిని ఎట్లా అమలు చేసిండ్రు అనేటువంటిది చర్చ ఉంటుంది, సమీక్ష ఉంటుంది. అదేవిధంగా నూతన కమిటీని, జిల్లా కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ మహాసభలో అనేకమైన పలు తీర్మానాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో భూ సమస్యల మీద తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అనేక అయినటువంటి ఉద్యమాలు అనేటువంటి నిర్వహించింది. అది పొడు భూములకు పట్టాల విషయంలో కానీ, మిగతా భూములకు పట్టాలు కానీ, ఇతర భూములకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల సమస్యల మీద కూడా ఉద్యమాలు అనేటువంటి. అదేవిధంగా పేదలకు ఇంద్రమ్మ ఇండ్లు కావాలని చెప్పి మోడల్ గ్రామాలలో కానీ, అంటే అది పిప్పల్దారి, పిప్పరవాడ, డోప్రాల లెక్క వాటిని అన్నింటినీ పరిశీలన చేసి అందులో ఉన్న లోపాలను కూడా గమనించి జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకొచ్చి సవరించి కూలీలకు తొందరగా బిల్లు వచ్చేటట్టు అనేక ఉద్యమాలు అనేటువంటి నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఉపాధి హామీ సమస్య అనేటువంటిది గత కంటిన్యూగా 3 సంవత్సరాల కాలంలో గతంలో ఉన్నటువంటి ఆధార్ కార్డుకు లింకుకు దానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశాం. అదేవిధంగా ఇప్పుడు ఉపాధి హామీ ఏదైతే మహాత్మా గాంధీ ఉన్నటువంటి చట్టాన్ని రద్దు చేసి VBG రామ్ అనేటువంటి పథకం తీసుకొచ్చిండ్రు. అందులో అనేకంగా వ్యవసాయ కూలీలకు నష్టం చేసే విధానాలు ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినాము, కలెక్టరేట్ ముందట మహాధర్నాలు చేసినాము, DRDA ముందట కూడా ధర్నా నిర్వహించి మే 15 నాడు గ్రామాలంతటా సమ్మె చేసాం, బంద్ పెట్టాము. అదేవిధంగా 4 ప్రాంతాలలో మిలిటెంట్గా యాపలగూడ కానీ, చాంద కానీ, జమ్దాపూరు, గోట్కూరి కానీ, బోరత్ దగ్గర కానీ పెద్ద ఎత్తున రాస్తారోకోలు కూడా నిర్వహించి ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి
కూలీలకు వ్యతిరేకమైన లేదా ఉపాధి హామీ ఎంతో వరం లాంటి ఉంటుంది, దాన్ని నీరుగార్చి దాన్ని రద్దు చేయాలనే కుట్రలకు వ్యతిరేకంగా నిరసనగా అనేక ఉద్యమాలు అనేటువంటి మేము నిర్వహించడం అనేటువంటి జరిగింది. అట్లే ఉద్యమాన్ని కూడా గ్రామ కమిటీలు మండల కమిటీలు వేసి ఆ రకంగా ఉపాధి కూలీలను కానీ కూలీలను చైతన్యం చేసేటువంటి అనేక కార్యక్రమాలు కూడా మేము నిర్వహించడం. మరి 7 నాడు జరిగేటువంటి ఈ మహాసభలో మరి జిల్లాలో వ్యవసాయ కూలీలు కానీ పేదలు కానీ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద మేము తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు ఈ మహాసభలు తీసుకున్న కర్తవ్యాల అమలు కోసం మేము కోరుకుంటామని చెప్పి తెలియజేశారు. 10वीची ॲडव्हान्स सप्लिमेंटरी परीक्षा येत्या 5 तारखेपासून सुरू होत असल्याचे आदिलाबाद DEO माधवी यांनी सांगितले. 2025 ते 26 शैक्षणिक वर्षामध्ये 96.63% निकाल लागला असून त्यामध्ये 355 विद्यार्थी नापास झाले आहे. अनुत्तीर्ण झाल्यांसाठी ही परीक्षा घेत आहोत. शहरातील या नंबरवर वन शाळेमध्ये परीक्षा केंद्र उभारलेले आहे. शाळेत येणाऱ्या विद्यार्थ्यांना अडचणी येऊ नये म्हणून व्यवस्थाही करत आहेत. అందులో గాను దాదాపు 355 మెంబర్స్ ఓన్లీ అంతే మాత్రమే ఫెయిల్ కావడం జరిగింది. ఆ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు గాను అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో గాను మనం ఒక సెంటర్ గవర్నమెంట్ హై స్కూల్ నంబర్ 1 విద్యానగర్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ 355 విద్యార్థులకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఇవి గాను రేపు అనగా 5th June 2026 నుంచి 11th June 2026 వరకు మనకు 3 days గ్యాప్తో 2 days ఆర్ 1 జనరల్ హాలిడే వస్తే 1 day గ్యాప్ అట్లా మనకు ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో ఇది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అడ్వాన్స్ సప్లిమెంటరీ రాయబోయే వాళ్ళు మనకు ఇన్ కేస్ హాల్ టికెట్స్ వాళ్ళకి రీచ్ కానప్పటికీ కూడా ఆన్లైన్లో అటువంటి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ ఎగ్జామ్ సెంటర్కి వచ్చి ఇన్ టైంలో ఎగ్జామ్స్ రాయాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళకు ఎగ్జామ్స్ వచ్చేసి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఈ ఎస్ఎస్సిలో ఫెయిల్ అయినటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 355 మెంబర్స్ ఖచ్చితంగా మన గవర్నమెంట్ నంబర్ 1 सेंटरకి వచ్చి सप्लिमेंटरी अवैध दारू निर्मिती, विक्री व वाहतूक पूर्णपणे रोखण्यासाठी जिल्हाभर विशेष मोहीम राबवल्याचे जिल्हा एसपी अखिल महाजन यांनी सांगितले. जिल्ह्यातील 11 पोलीस स्टेशन हद्दीत 35 पथकांनी केलेल्या अचानक तपासणीमध्ये गुळंबा, बेल्लम बॉश आणि भेसळयुक्त ताडी व इतर कच्चा माल जप्त करून 26 जणांवर गुन्हे दाखल केले. असामाजिक कृत्य करणाऱ्यांवर कठोर कारवाई करू असा इशाराही त्यांनी दिला. जिल्हाभर राबवलेल्या विशेष मोहिमेमध्ये 26 जणांवर गुन्हे दाखल करून 32.5 लिटर गुळंबा तर 35 लिटर बेलंबा वॉश अतिरिक्त 2 कॅन तर 705 लिटर ताडी जप्त केल्याचे एसपींनी सांगितले. नारायण शाळेमध्ये नियमबाह्यपणे पुस्तके, गणवेश, बेल्ट, पेन, किट विकले जात असल्याचा आरोप एबीव्हीपी नेत्यांनी केला. गुरुवारी निर्मल शाखेतर्फे शाळेसमोर धरणे आंदोलने केले. शैक्षणिक वर्ष सुरू होण्यापूर्वीच प्रवेशाच्या नावाखाली व्यवस्थापनावर लूट करत असल्याचे म्हणाले. नारायण शाळांवर कठोर कारवाई करावी अशी मागणीही केली. मानवतेच्या या दृष्टीने विद्यार्थ्यांचे भविष्य लक्षात घेऊन सरकारी नियमाविरुद्ध नारायण शाळेच्या आवारामध्ये या बाजारपेक्षा दुप्पट दराने विक्री केली जात आहे. त्यामुळे पालकांवर मोठा आर्थिक बोजा पडत आहे. आगाऊ प्रवेशाच्या नावाखाली हजारो रुपयांची फी बेकायदेशीरपणे वसूल केली जात आहे. नियमांचे उल्लंघन करणाऱ्या नारायण शिक्षण संस्थावर या टास्क फोर्स समितीमार्फत तातडीने तपासणी करावी अशी मागणी केली. याची दखल घेत एमईओ यांनी नारायण शाळेची सोखी सील केली. విద్యార్థులతో జలగడమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో జలగడమా ఖబర్దార్ ఖబర్దార్
बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. सचिवालयामध्ये अखिल पक्ष बैठक. के यांच्या अध्यक्षतेखाली तेलंगणा चळवळतर्फे ओळख समितीची भेट. प्रजापालना प्रगती योजनेतून सर्वांगीण विकास. आदिलाबादमध्ये वार्ड सभांचे कलेक्टरांच्या हस्ते उद्घाटन. मोबाईल फोन रिकव्हरीसाठी विशेष पथकाची स्थापना, असे म्हणणारे एसपी. रिकव्हर केलेले 66 लाखाचे 330 मोबाईल फोन परत. उर्वरित धान खरेदी तातडीने पूर्ण करा. आढावा बैठकीत निर्मल कलेक्टरांचे अधिकाऱ्यांना आदेश. 7 तारखेला व्यावसायिक कामगार संघटनेचे जिल्हा चौथे ते महाअधिवेशन यशस्वी करण्याचे संघटना नेत्यांचे आवाहन. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.